ఒక చిన్న ప్లానింగ్ మన డే ఎంత క్లారిటీగా స్పెండ్ చేయగలమో చెప్తుంది. మన ఇంటిని ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకోగలమో చూపిస్తుంది. మన మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో నా వీక్లీ ప్లానింగ్ మీకోసం. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు టైడీ టాక్స్ విత్ ప్రియాంక. వీక్ మొత్తం రష్ లేకుండా పీస్ఫుల్గా, కామ్గా, ప్రొడక్టివ్గా నేను ఎలా ఉంటానో మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను వీకెండ్ టైంలో ఏం చేస్తాను అంటే క్యాలెండర్ని ఓపెన్ చేసుకొని నెక్స్ట్ వీక్లో ఏం హాలిడేస్ ఉన్నాయన్నది చెక్ చేసుకుంటాను. బికాస్ అకార్డింగ్ టు ద క్యాలెండర్ వల్లే నేను హాలిడేస్ని బేస్ చేసుకొని నా డే ప్లాన్ని చూసుకోగలను. ఎందుకంటే పిల్లల స్కూల్, వర్క్స్, నా వర్కింగ్ టైం ఇవన్నీ నేను చూసుకోవాలి కదా. సో క్యాలెండర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని నా ఐప్యాడ్ ఓపెన్ చేసుకొని నేను నా వీక్లీ షెడ్యూల్ని రాసుకుంటాను. వీక్లీ షెడ్యూల్ అంటే ఏదో స్ట్రిక్ట్గా ఈ టైం టు ఇది చేసేయాలి ఇలా కాదండి. యాజ్ యూజువల్ నాకు వీక్ డేస్లో ఎలా అంటే మార్నింగ్ అంటే 9 లోపు కుకింగ్ అవగొట్టుకుంటాను అండ్ 10 లోపు హోమ్ క్లీనింగ్ ఇవన్నీ అయిపోయి నేను ఫ్రెష్ అయిపోయి మ్యాక్సిమం 12 లోపు నా హోమ్ చోర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. బికాస్ 12 నుంచి నాకు మీటింగ్స్ ఉంటాయి షెడ్యూల్ అయ్యి. సో నా ఆఫీస్ టైం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అగైన్ ఫ్రమ్ 12 to 4 ఈజ్ మై ఆఫీస్ టైం. సో ఇట్లా నేను వీక్లో నా ఆఫీస్ టైంని, హోమ్ టైం, కిడ్స్ టైం ఇలా అంతా బేస్ చేసుకొని వీక్లీ ప్లాన్ అనేది చేసుకుంటానండి. సో ఇమ్మీడియట్ ఈ వీక్ ప్లాన్ అవ్వగానే నేను నెక్స్ట్ నా జర్నల్ కమ్ ప్లానర్ని ఓపెన్ చేసేసి ఈ మంత్లో లేదా ఈ వీక్లో నేను ఏం చేయాలి అన్నది గోల్స్ కానీ నా టార్గెట్స్ కానీ అన్నీ రాసుకుంటాను. సో యాజ్ యూజువల్ నేను మీకు ఒక ఐడియా కోసం నేను సెప్టెంబర్ మంత్ చూపిస్తున్నాను. సో ఇది జర్నల్ కమ్ ప్లానర్ కాబట్టి నేను ఇందులో రోజు ఎలా స్పెండ్ చేశానో రాసుకొని దాన్ని బట్టి ఈరోజు నా డే ఎంత ప్రొడక్టివ్ అయింది, రేపు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా అనేది నాకు తెలుస్తుంది. సో ఇది ఓకే, ఇది లీవ్ ఇట్ అండి. సో ఇప్పుడు నాకు ఈ వీక్ మొత్తం రావాలి అంటే నేను కొంచెం పర్సనల్ నా స్పేస్ కోసం కొన్ని హ్యాబిట్స్ అనేవి పెట్టుకుంటాను. లైక్ హాట్ వాటర్ డ్రింకింగ్ అని, వాకింగ్, యోగా ఇట్లాంటివి కొన్ని హ్యాబిట్స్ పెట్టుకొని ట్రాక్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇవి వీక్కి నేను చేంజ్ చేసుకుంటాను. సో వీక్ స్టార్ట్ అయ్యే ముందు అదొకటి అబ్జర్వ్ చేసుకొని అండ్ ఈ వీక్లో నేనేమన్నా పర్చేసింగ్ లిస్ట్ ఉన్నదా అన్నది కూడా ఇక్కడ నోట్ చేసేసుకుంటాను ఫర్ మై ఆఫీస్ అండ్ ఫర్ మై హోమ్ అనమాట. సో ఇక్కడ ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. ఎవ్రీ వీక్ ఇది నేను చెక్ చేసుకుంటానండి. సో దట్ నాకు ఆ వీక్ మొత్తం, ఆ మంత్ మొత్తం టెన్షన్ లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ మేజర్ పార్ట్ వచ్చేసి ఆ వీక్లో నేను మీల్ ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ ఎవ్రీ డేకి అండ్ ఎవ్రీ వీక్కి డిఫరెన్షియేట్ చేసి ఉంటుంది. సో నేను ఇక్కడ అన్నీ రాసుకుంటాను అండ్ వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఈ నోట్స్ కాలంలో నోట్ చేసుకుంటాను. సో లెట్ మీ షో యూ, నేను ప్రీవియస్ ప్లాన్ చేసిన ఒక మీల్ ప్లాన్ని మీకు చూపిస్తాను వీక్కి. సో ఇది ఒక వీక్లో నేను ప్లాన్ చేసుకున్న మా మీల్ ప్లాన్ అనమాట. సో ఇది ఈజీగా అయిపోవటం కోసం నేను వీకెండ్ ఏం చేస్తాను అంటే నెక్స్ట్ వీక్ కావాల్సిన కొన్ని మైన్యూట్ మీల్ ప్రెప్స్ కూడా చేసుకుంటాను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మై వీక్లీ ప్లానింగ్ అయిపోయింది, నెక్స్ట్ మీల్ ప్లానింగ్ చేసేసుకున్నాను అండ్ నౌ కమ్స్ టు నెక్స్ట్ డే. లైక్ మండే మార్నింగ్ లేచి డైలీ టు డూ లిస్ట్ రాసుకుంటానండి. బికాస్ లేజీనెస్ వల్ల కానీ ఏదో ఒక రీజన్ వల్ల కొన్ని థింగ్స్ అనేవి మనం మిస్ చేస్తాము. అవి మిస్ చేయకుండా, బద్ధకంగా లేకుండా చేయటం కోసం నేను డైలీ మార్నింగ్ టు డూ లిస్ట్ చేసుకుంటాను. సో ఇలా నా మార్నింగ్ టైం మండే మార్నింగ్ లేచి ఆ రోజు నేనేం పనులు చేయాలన్నది మొత్తం నోట్ చేసేసుకుంటాను. ఇలా నోట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేచాక ఇదంతా ఒకసారి చూసుకొని
ఇందులో నాకు ఏది ఇంపార్టెంట్ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ అనేది ఎప్పుడు 365 డేస్ నడుస్తుందండి. బట్ రోజు మొత్తం క్లీన్ చేయాలంటే కష్టం. వారం మొత్తం, మంత్ మొత్తం, ఇయర్ మొత్తం క్లీనింగ్తోనే అయిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే డైలీ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని నేను క్లీన్ చేసుకుంటాను, టైం పెట్టుకొని. దానివల్ల మోటివేటెడ్గా ఉంటుంది, నా ఇల్లంతా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది. సో డన్ అండి. ఆ డే రోజు నేను చేయాల్సిన పనులన్నీ రాసేసుకొని నా వర్క్ స్పేస్ మొత్తం మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని ఇమ్మీడియట్ ఐ విల్ గో టు కుకింగ్ అండ్ ఐ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్. కుకింగ్, ఈటింగ్ అన్నీ 9 లోపు కంప్లీట్ చేసేసుకొని 9కి మీకు చెప్పినట్టుగా ఒక పర్టికులర్ జోన్ సెలెక్ట్ చేసుకొని 15 మినిట్స్ టైం పెట్టుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఇంత బాగా హోమ్ నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తే ఆ తర్వాత వచ్చే బూస్టింగే వేరండి. ఆ ఎనర్జీ లెవెల్స్ని ఎవ్వరూ దాటలేరు. సో ఇంత బాగా ఆర్గనైజ్ చేసేసుకోవటం వల్ల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక టైం పెట్టుకుంటే మనం మోటివేటెడ్గా హ్యాపీగా క్లీన్ చేసేసుకుంటాము, బర్డెన్ లేకుండా. 15 మినిట్స్, 20 మినిట్స్ డిపెండింగ్ ఆన్ ద క్లట్టర్ని బట్టి మనం టైం పెట్టుకొని క్లీన్ చేసుకుందాం. Isn't it so beautiful and so calm? సో ఇంత బాగా హోమ్ని ఆర్గనైజ్ చేసుకున్నాక యాజ్ యూజువల్ నేను ఫ్రెష్ అయిపోయి నా వర్క్ స్పేస్కి వచ్చేసి నా వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాను. వీక్ మొత్తం ప్రెషర్డ్గా ఉంటూ ఈ పని చేయాలి, ఆ పని చేయాలని హడావిడి పడకుండా ఒక జోన్ క్లీనింగ్ అనే కాన్సెప్ట్ని పెట్టుకొని టైం కేటాయించుకుంటే ఇలా ఎండ్ ఆఫ్ ద డే ఆర్ మిడ్ ఆఫ్ ద డేలో ఎప్పుడైనా మన కోసం టైం అనేది దొరుకుతుందండి. సేమ్ యాజ్ యూజువల్ నాకు కూడా ఇలా నా టైం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇలా మీ టైం ఉండటం కూడా ప్రొడక్టివిటీలో ఒక భాగమే. ఇలా ఉంటేనే మన కోసం మన టైం మనకుంటేనే మనం చాలా హ్యాపీగా ఉండగలము. సో మిగిలిన అన్ని థింగ్స్ అయిపోయినాక కానీ లేదా ఇన్ ద మిడ్ ఆఫ్ ద డే కానీ ఇంత హ్యాపీగా నేను కూడా స్పెండ్ చేస్తాను. I hope you all like this video. See you next Tidy Talk. This is Priyanka signing off.